వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేశారు. పార్లమెంటు డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. సీఎం రేవంత్ ఇంటి ఎదుట నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఈ సందర్భంగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. తార్నాకలో రామచంద్రరావు సహా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ తీరును గల్లీ గల్లీలో ఎండకడదాం అంటూ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ రామచంద్రరావు చెప్పారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని మహిళా లోకం క్షమించరాదు అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో కూడా నిరసనలు చేపట్టేందుకు రామచంద్రరావు పిలుపునివ్వటము, ఇటు ఈ క్రమంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఈ నిరసనలు ఆపేందుకు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు రామచంద్రరావుని. అతనితో పాటు పలు బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా ఎన్ఎస్ఎస్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, రెండు మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి ఒక కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్కి ఉంది. నిన్న ఓడించినటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో అది మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతూ ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చేది హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం మహిళలకు అన్యాయం చేసింది. నేను రాష్ట్ర మహిళలకు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించరాదు. వారు చేసినటువంటి పని మనకు మహిళలకు, సామాన్య మహిళలకు చట్టసభలు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ మెజార్టీ లేదు ఎట్లా పెడతారని అంటే, మాకు మెజార్టీ లేకుండా కూడా ఆ రోజు మీరు మన 2023లో సపోర్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లా వేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియన్ అలయన్స్ పార్ట్నర్ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక మాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయం మీద నల్ల రోజుగా నేను భావించాము. ఈరోజు
మొత్తం ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలిపేందుకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అండి, ప్రధానంగా నిన్న జరిగినటువంటి పార్లమెంటుకు సంబంధించి అంటే పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ 131వ సవరణ బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్, అలాగే మరియు డీలిమిటేషన్ బిల్లు, ఈ మూడు బిల్లులు కూడా వీగిపోవడాన్ని నిరసిస్తూ కూడా మరి కాంగ్రెస్ దీంట్లో పెద్ద ఎత్తున ద్రోహం చేసింది. మహిళలకు పెద్దపీట వేసేటువంటి బిల్లు ఏదైతే ఉందో 33% అయినా అనేది, సో మహిళలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన మరి మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ ఇటు బంద్కు పిలుపునిచ్చింది, రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. సో ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మొత్తం కూడా అంటే మహిళలకు రిజర్వేషన్ దక్కకూడదు అనేది కుట్రలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో భాగంగానే వీటన్నిటికి కూడా నిరసిస్తూ మరి నిరసనకు పిలుపులు ఇచ్చింది. కాంగ్రెస్ భవన్, కాంగ్రెస్ లకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన మరి ముట్టడికి ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లుని ముట్టడించే కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన మరి బయలుదేరే ముందు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకొని మరి ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. రామచంద్రరావు పెద్ద ఎత్తున మరి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. ఎందుకు అరెస్ట్ చేశారు? శాంతియుతంగా నిరసన తెలుపుతాము, ఈ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్ అంటూ కూడా ఆయన ఇది చేసిన పరిస్థితి ఉంది. అయితే తార్నాకలోని ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున మరి తెల్లవారుజామునే పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోయి అక్కడ ఆయనను అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయనకు కొంత మీడియా ముఖంగా కొంత మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో అది దక్కకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంటులో కుట్ర వేసింది. ఆ కుట్రలో భాగంగానే ఈ బిల్లు వీగిపోయిందంటూ ఆరోపించిన పరిస్థితి ఉంది. మహిళా లోకానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ద్రోహం చేసింది. సో ఈ ద్రోహాన్ని నిరసిస్తూ కూడా మేము గల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరిని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇదిని మరి మహిళలకు క్షమించరాని నేరం కాంగ్రెస్ పార్టీ. మహిళలు దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇది లేకుండా చేస్తారంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రేణు, ప్రధానంగా అయితే నిన్న జరిగినటువంటి ఈ బిల్లులకు సంబంధించి, ఈ మూడు బిల్లులకు సంబంధించి లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి మూడింతల్లో రెండింతల మెజారిటీ రావాల్సిన అవసరం ఉండే. అయితే 352 ఓట్లు వస్తే కనుక ఖచ్చితంగా ఈ బిల్లులు అనేవి పాస్ అయ్యేది. కానీ అక్కడ ఓట్లు రాకపోవడంతో మొత్తం కూడా బిల్లు వీగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దీంతో మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున మరి విమర్శల దాడి అయితే చేస్తా ఉంది. చూడాలి ఈ 2-3 రోజుల్లో మరి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దేని రైట్ సత్య, మీరు హోల్లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక నారీ శక్తి బిల్లు వీగిపోవడంతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. రామచంద్రరావుని సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా హౌస్ అరెస్ట్ చేశారు.